ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2025 డిఎస్సికి సంబంధించి అసెంబ్లీలో కాన్సర్న్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు చేసిన ప్రకటన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, వీటిని ప్లే చేసుకుంటూ మరి వాస్తవాలేంటి, అబద్ధాలేంటి, నిజాలేంటి, మిస్లీడింగ్ చేస్తున్నటువంటి వీళ్ళ మాటలేంటి అని చాలా క్లియర్ కట్గా వాళ్ళ వీడియోలు ప్లే చేసి మరీ చూపించారు. మేము ఇన్ని రోజులుగా నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని సిబిఐ విచారణ కావాలని ఎందుకు కోరుతున్నామో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి మాటల్లో మీరే చూడండి. సూటిగా శృతి లేకుండా 4 అంటే 4 విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా వివరించారు. ఒకటి, చరిత్రలో ఇప్పటి వరకు అంటే మన డిఎస్సి ముందు వరకు క్వశ్చన్ పేపర్ల తయారీ ఒకరిదైతే డిఎస్సి నిర్వహణ మరొకరిది. ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ల తయారీ అయితే డిఎస్సి కమిటీ అనేది పరీక్ష నిర్వహణ. కానీ రెండింటి మధ్య లైన్ చెరిపి వేసుకుంటూ ఒకే అధికారి నిర్వహించి ఈ రెండింటికి పరీక్షలు నిర్వహించారు. నిర్వహిస్తే తప్పేంటి అని నారా లోకేష్ గారు గుడ్డిగా సమర్థిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇందులో అక్రమాలకు గేట్లు ఎత్తడం కోసమే. సో వాళ్ళు కూడా అంగీకరించారు కాబట్టి అవును అలా నిర్వహించాము అని. ఇలా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో తేలాలి కాబట్టి సిబిఐతో విచారణ జరిపించాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలనేది ఫస్ట్ పాయింట్ వీళ్ళు. సెకండ్, కృష్ణా జిల్లా టాపర్గా వచ్చినటువంటి నవీన్ క్వశ్చన్ పేపర్ల తయారీలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి క్వశ్చన్ పేపర్లు ఎంటర్ చేయడంలో ఆ నవీన్కి టాప్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరుంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేదు, తీసేశారు. నవీన్ లాగిన్ ఐడిని బ్లాక్ చేశారు. ఇదే అంశం మీద వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు అసెంబ్లీలో ఏం మాట్లాడారో చూడండి అని మళ్ళీ జగన్ గారు దాన్ని ప్లే చేసి ఆయన సర్టిఫికేట్ పరిశీలనకు వెరిఫికేషన్కి రాలేదు అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటి, ఆయనకు కాల్ లెటర్ పంపించలేదు, ఆయన లాగిన్ ఐడి బ్లాక్ చేశారు, నవీన్ లాగిన్ ఐడి బ్లాక్ చేశారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న పేరు సెకండ్ మెరిట్ లిస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆయన పేరే తీసేశారు. అండ్ నాది మెరిట్ లిస్ట్లో నుంచి నా పేరు తీసేశారు, నా లాగిన్ ఐడి బ్లాక్ చేశారు, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, దయచేసి యాక్టివేట్ చేయండి అని చెప్పి ఆయన ప్రభుత్వానికి పెట్టినటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో విద్యాశాఖకు, ఆ ఈమెయిల్ జగన్ గారు చూపించారు. నవీన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు, నాకు పోస్ట్ ఇవ్వలేదు, నాకు కాల్ లెటర్ పంపించలేదు, నా లాగిన్ ఐడి బ్లాక్ చేశారని నవీన్ హైకోర్టుకి వెళ్ళారు. నవీన్ విద్యాశాఖకు మెయిల్ పెట్టారు, కానీ ఆయనకు కాల్ లెటర్ పంపించలే, లాగిన్ ఐడి బ్లాక్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి. కానీ అసెంబ్లీలో లోకేష్ గారు చంద్రబాబు గారు ఏం చెప్పారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోలేదు అన్నారు. అదిగో ఇందుకోసం అని చెప్పి ఇలా ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు, ఎందుకు అబద్ధాలు చెబుతూ ఉన్నారు. నవీన్ ఒక్క దగ్గరే లీకులు ఆగిపోయినాయా? ఈ లీకులు ఎంత దూరం వరకు పోయాయి తేలాలి అంటే సిబిఐ విచారణ జరగాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలి, చాలా క్లియర్గానే చెప్పారు. అని ఇంకొక కీలక పాయింట్ ఏం చెప్పారు, ఒక ఆడియో 15 లక్షలకు ఒక డిఎస్సి పోస్ట్ అమ్ముకున్నట్లు ఒక ఆడియోలో అటు సైడ్ వ్యక్తి స్పష్టంగా నంబర్ కనిపిస్తూ ఉంది. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, ఇవి రెండు మళ్ళీ ప్లే చేసి చూపించారు. వీళ్ళు అసెంబ్లీలో ఏం చెప్పారు, ఆ ఆడియో బయటకు రాగానే ఇమ్మీడియట్గా పోలీస్ కేసు పెట్టాం, వాళ్ళని జైలుకు పంపాం, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు. కానీ వాస్తవం ఏంటి, జగన్ గారు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఏంటి, వాళ్ళకు వచ్చిన బెయిల్ అన్నీ చూపించారు. వాస్తవం ఏంటి, ఎఫ్ఐఆర్లు అటు సైడ్ మాట్లాడిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు రాయాలి, అనుమానాస్పద వ్యక్తి అని రాశారు. మొబైల్ నంబర్ క్లియర్గా డిస్ప్లే అవుతూ ఉన్నా కనిపిస్తూ ఉన్నా మొబైల్ నంబర్ ఆధారంగా అటు సైడ్ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోలేకపోయారా, అనుమానాస్పద వ్యక్తి అని చెప్పి రాశారు ఎఫ్ఐఆర్లు. ఎఫ్ఐఆర్ లేటుగా ఫైల్ చేశారు. ఎందుకు లేటుగా ఫైల్ చేశారో అందులో రాశారంట, అది కూడా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలని లేట్ అయిందని. ఉన్నతాధికారులతో సంప్రదింపులు ఎందుకు, ఇంత క్లియర్ కట్గా ఆడియో కనిపిస్తూ ఉంటే ఉన్నతాధికారులతో సంప్రదింపులు ఎందుకు, నంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తి ఎవరో ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు. అండ్ ఈ ఇష్యూలో ఉన్న వాళ్లకు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
విచారణకని పిలిచి అరెస్ట్ చేసి స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ వీళ్ళు అసెంబ్లీలో ఏం చెబుతున్నారు? జైలుకు పంపించారు. ఏ జడ్జి ముందు ప్రవేశపెట్టారు? ఏ కోర్టులో ప్రవేశపెట్టారు? ఆ వ్యక్తులు ఎవరు? ఆ నంబర్ వ్యక్తి అనుమానాస్పద వ్యక్తిని ఎందుకు పెట్టారు? పోలీసులు వాళ్ళని ఎందుకు కనుక్కోలేకపోయారు? చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ గారు ఇవన్నీ చూపించారు. అంటే అబద్ధం చెబుతూ ఉన్నారు. అంటే అసెంబ్లీ వేదికగానే మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తున్నారు తెలియాలి అంటే సిబిఐ విచారణ జరగాలి, లోకేష్ రాజీనామా చేయాలి. అని ఇంకో కీలక విషయం, ఎక్కడైనా డిఎస్సి పరీక్ష రాస్తేనే ఏ కోటా కిందైనా ఉద్యోగాలు రావాలి. ఏ పరీక్ష రాసినా అందులో స్పోర్ట్స్ కోటా ఉంది అనుకో, డిఎస్సిలో పరీక్ష రాయాలి, రాసిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ కోటా ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు మిగిలితే అవి ఎలా అయినా పెడతారు, లేకుంటే మిగిలిన వాళ్ళకైనా ఉద్యోగాలు ఇస్తారు. అది ప్రొసీజర్. ఇప్పటి వరకు ఉన్నది అదే. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2025 డిఎస్సి కోసం అని చెప్పి ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రోజే 2 జీవోలు విడుదల చేసి స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేయచ్చు అని చెప్పారు. దాన్ని వీళ్ళు అసెంబ్లీలో ఏం సమర్థించుకున్నారో జగన్ గారు చూపించారు. ఏం సమర్థించుకున్నారు? క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం అలా చేశాం, పివి సింధుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదా, స్థలాలు ఇవ్వట్లేదా క్రీడాకారులను ప్రోత్సహించేకి, అందుకని చెప్పి ఇక్కడ కూడా వాళ్ళను స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళని క్రీడాకారులుగా ప్రోత్సహించాలని చెప్పి అట్లా ఇచ్చాము అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. దాని మీద జగన్ గారు ఏం చెప్పారు? సరే మీ విధానం అది అంటున్నారు కదా, దానికోసమే జీవోలు తెచ్చినామన్నారు కదా, మరి ఈ డిఎస్సి పరీక్ష అయిపోయిన తర్వాత అవే జీవోలు ఎందుకు కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఆ జీవోలను రద్దు చేసేసి, అంటే కేవలం ఈ డిఎస్సి పరీక్షల కోసమే ఆ జీవోలు తెచ్చి అయిపోగానే వాటిని రద్దు చేసేసి మళ్ళీ పాత జీవోలని ఎందుకు అమల్లోకి తెచ్చారు? అంటే పరీక్ష రాస్తేనే ఏ కోటా కిందన ఉద్యోగాలు ఇస్తాం, స్పోర్ట్స్ కోటా కిందైనా పరీక్షలు రాయాల్సిందే అని చెప్పి ఎందుకు తీసుకొని వచ్చారు? ఇదేం సిస్టమ్? అండ్ స్పోర్ట్స్ కోటాలో మీ ఎంపీ లోకేష్ గారి తోడలుడు భరత్ను అసోసియేట్ అంటే జూడో అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. దాని కింద 40 మందికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ సాఫ్ట్బాల్ అని చెప్పి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కోటా కింద 40 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎక్కడ పార్టిసిపేట్ చేశారంటే 2 కాలేజీల మధ్య పోటీలు జరిగితే పార్టిసిపేట్ చేశారంట, ఉద్యోగాలు ఇచ్చేశారు పరీక్ష రాయకుండా. ఇంత దారుణం ఉంటుందా? 2 కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పార్టిసిపేషన్కి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలిచిన పివి సింధుకి ఈ కంపారిజన్ బుర్రోనోళ్ళు ఎవరైనా తెస్తారా? చిప్పు దొబ్బినోళ్ళు తప్పితే. ఇంత దారుణంగా పోస్టులు ఇచ్చేస్తూ ఉన్నారంటే దీని వెనక ఏం జరిగింది? ఈ గూడు పుటాని ఏంటి? జీవోలు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ జీవోలు ఎందుకు పరీక్షలు అయిపోగానే వెనక్కి తీసుకున్నారు? వీటన్నిటి మీద సిబిఐ విచారణ జరగాలి. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. చాలా క్లియర్ కట్గానే సూటిగా సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆధారాలను చూపించుకుంటూ మరి లోకేష్ గారు రాజీనామాకు డిమాండ్ చేశారు, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాటల్లోనే చూడండి అని చెప్పి ఆ వీడియోలు కూడా ప్లే చేశారు.